నేను తినాలి, నువ్వు తినాలి, ఏది కాల్స్తుంది మనకి వంతు పాడేటటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆఖరికి మాదిరిగా మర్డర్లు చేయడం, తిరిగి మళ్ళీ కేసుల్ని నీరుగారుస్తూ తీసుకుంటున్నటువంటి చర్యలు వీళ్ళు చాలా స్పష్టంగా సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో సంఘటన జరిగినటువంటి సందర్భంలో ఎవరైతే ఆ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి A1 అక్యూజ్డ్ ఉన్నాడో అతను భార్య, అతని తల్లి కూడా ఇద్దరు కూడా కారులోనే ఉన్నారు, నాయనమ్మ కూడా. ఈ లక్ష్మీనాయుడు, పవన్ అలాగే మరొక సోదరుడు ముగ్గురు కలిసి బండి మీద వెళ్తా ఉంటే వాళ్ళని చూసి ముందుగానే వాళ్ళని ట్రాక్ చేస్తూ కారు తిప్పి వాళ్ళని గుద్ది మళ్ళీ చావలేదని చెప్పి రెండోసారి కూడా వాళ్ళ మీదకి కారు ఎక్కించి వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి, ఆ హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రికి కూడా హరిశ్చంద్ర ప్రసాద్ ఫోన్ చేసి, ఇక్కడ నేను పలానా అతన్ని చంపేస్తున్నాను, నువ్వు కూడా తొందరగా రా అని చెప్పానంటే అతను ఇంటి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ కత్తులు పట్టుకొచ్చి, ఒక అతను చనిపోతే ఈ షోకాళ్ళు ఎవరైతే లక్ష్మీనాయుడు చనిపోతే మరో ఇద్దరు పవన్ ఇంకొకరు బ్రతికున్నారని చెప్పి వాళ్ళని కూడా చంపేదానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ మీద కూడా అతి కిరాతకంగా దాడి చేసి తిరిగి మళ్ళీ దీన్ని ఇదేదో యాక్సిడెంట్ కింద బయట ప్రపంచానికి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదేమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలకి అసలు A1 హరిశ్చంద్ర ప్రసాద్ని కాదు, మొట్టమొదట పెట్టాల్సింది అసలు పవన్ కళ్యాణ్ గారిని ముందు A1గా పెట్టాలి, A2గా చంద్రబాబు నాయుడిని పెట్టాలి, A3గా లోకేష్ని పెట్టాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ A1గా పెట్టాలి అనేటువంటి మాటని ఇవాళ మాట్లాడుతూ ఉన్నానంటే, గతంలో ఒక్కసారి మనం చూస్తే వంగవీటి మోహన్ రంగా గారు హత్య ఏ సందర్భంలో జరిగింది? ఆవేళ తెలుగుదేశం ప్రభుత్వంలో కాదా? ముద్రగడ పద్మనాభం గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఏ రకమైనటువంటి భాషను ఉపయోగించారు, ఏ రకంగా ఆయన్ని ట్రీట్ చేశారనేటువంటిది అందరం కూడా స్పష్టంగా చూసాం. దసరా రోజున జరిగినటువంటి ఒక హత్య, అతి దారుణమైనటువంటి హత్య, దాని మీద ప్రభుత్వం ఎక్కడా స్పందించలేదు. 20 రోజులు అయిపోతున్నా కూడా మరి కొంతమంది కాపు నాయకులే గాని నేనే గాని దాన్ని పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వం, ముఖ్యంగా మన హోంమంత్రి అనిత గారు నిన్ననే వచ్చి వాళ్ళని పరామర్శించి అన్ని వివరాలు తెలుసుకున్నారంట. వెంటనే అక్కడ కూర్చున్న ఒక పావు గంటలో ఆవిడ హోంమంత్రి అనిత గారి దగ్గర నుంచి ఒక్కసారిగా జడ్జి అనిత గారు అయిపోయారు. ఆవిడ ఎందుకు జడ్జి అనిత గారు అయిపోయారని చెప్తున్నాను తెలుసా అండి మీకు? ఆవిడ ఫైనల్ నివేదిక అప్పటికప్పుడే ఒక జడ్జిమెంట్ ఇచ్చేసింది. అక్కడ ఏం జరిగింది అనేది చిన్న పాయింట్లు చెప్తాను చూడండి. ఆవిడంట పరామర్శించడానికి వచ్చినటువంటి హతురాల యొక్క భార్యతో మాట్లాడతానంట. ఆవిడకి పూర్తిగా అర్థమైపోయిందంట అది కేవలం ఒక డబ్బు మీద, డబ్బు సమస్య అంట, డబ్బు లావాదేవీల విషయంలో ఈ మర్డర్ జరిగిపోయిందంట, ఇంకేమీ లేదంట అక్కడ. అందరూ దాని చిన్న విషయాన్ని దీన్ని కులాలు, మీరందరూ కూడా కుల రాజకీయాలు, దీన్ని రాజకీయాలు చేయకండి, కుల నాయకులు వచ్చి సోషల్ మీడియాలో ఒక బ్యాచ్లు వచ్చేసేసి దీన్ని చాలా పెద్ద ఎత్తున స్పందించి దీన్ని చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. అమ్మ జడ్జి అనిత గారు, మీకు నేను చాలా వివరంగా చెప్తాను. ఆ అమ్మాయి ఎవరొచ్చినా చాలా స్పష్టంగా చెప్పు. మొదట వాళ్ళిద్దరు స్నేహితులు అనేది చిత్రీకరించిన విషయం నువ్వు కొత్త స్టోరీ అల్లి దీన్ని పక్కదో పట్టించొద్దు. అసలు జరిగింది ఏంటంటే వాళ్ళిద్దరూ, అతను ఒక జేసీబీ ఉంది, ఇతను ట్రాక్టర్ పెట్టుకుని అతను కాంట్రాక్టుల దానిలో వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో చోట పని చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ఆర్థిక లావాదేవీలు కాదమ్మా. వాడు అధికార బలం, ఆర్థిక బలంతో ఈ లక్ష్మీనాయుడు యొక్క భార్యని అనేక రకాలుగా వేధిస్తుంటే, మా భార్యను ఎందుకు వేధిస్తున్నావు అని చెప్పని ఇదే లక్ష్మీనాయుడు వాళ్ళ అన్నదమ్ములతో వెళ్ళి కలిసి అడిగితే హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ
మా అమ్మ నారాయణమ్మ, వాళ్ళ భార్య ఎవరు హరిచంద్ర ప్రసాద్ భార్య, వీళ్ళందరూ కలిసి వీళ్ళ మీదకి వచ్చి తిట్టి, అరే బలిజినా కొడకల్లారా, మీరు మా కాళ్ళ దగ్గర పడి ఉండాలరా, మా దగ్గర పనిచేసే నా కొడుకులరా, మీరు మా కమ్మోళ్ళ ఇంటి మీదకి వస్తారని మాట్లాడిన తర్వాతేనమ్మా ఇది. దాని తర్వాత ఇదే హరిశ్చంద్ర ప్రసాద్ ఏమన్నాడు తెలుసా? అరే బలిజినా కొడకల్లారా, చూస్తున్నాండ్రా, నేను నిన్ను చంపుతాను, ఏ నా కొడుకు వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో చూస్తాను, ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోపు అన్నారు. ఆ తర్వాతేనమ్మా ఈ సంఘాలు గాని నేను గాని ఎంటర్ అయింది. నేను ఎంటర్ అవడానికి వాళ్ళు రంగా గారి అభిమానులు, మా కుల సంఘాలు ఎంటర్ అవడానికి కారణం వాడు బలిజినా కొడకల్లారా అన్నారు. ఓట్లు వేయించుకుంది మా ద్వారానే. మీరు మా గుమ్మాల చుట్టూ అడుక్కున్నారు, మీరు అడుక్కుంటే వచ్చింది. ఇవాళ నువ్వు వచ్చేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి ఏం చెప్తున్నావు? ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి భయపెట్టావు. ఏమని భయపెట్టావు? ఎందుకంటే నువ్వు వచ్చే కరెక్ట్ గా ఒక 2-3 గంటల ముందు నేను వెళ్ళా. ఆ అమ్మాయి చాలా స్పష్టంగా చెప్పింది, ఏమండి వాళ్ళు ఆర్థిక లావాదేవీలు కాదు, వాడు కేవలం నన్నే అనేక రకాలుగా హెరాస్ చేస్తుంటే అది తట్టుకోలేక నేను నా భర్తకి చెప్తే, మా భర్తను వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసి అడిగితే వాడు పలానా చోటుకి రమ్మని చెప్పి ప్లాన్డ్ గా వాళ్ళ భార్య వాళ్ళ మా అమ్మ అందరూ కలిసి కారులో వచ్చి గుద్ది చంపుతుంటా వాళ్ళ మామ్మలకి అరే గుద్ది చంపరా నా పక్క నుంచి ఈ ప్రోత్సహించినటువంటి వాళ్ళది కూడా నేరం కాదా? మీరు వాళ్ళ ఆడవాళ్ళను వదిలేయాలా? ఈ కేసులో ఆ ప్రోత్సహించినటువంటి ఆ నారాయణమ్మని వాళ్ళ భార్య రాధికని కూడా తప్పనిసరిగా పెట్టాలి. ఇందులో వాళ్ళ నాన్నగారిని కూడా పెట్టారు ఆల్రెడీ. ఆయన్ని కూడా తప్పించడానికి చూస్తున్నారు. ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి అనేక రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. అలానే తెలుగుదేశం పార్టీలో బడా నాయకులు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇవాల్టి వరకు దీన్ని వెలుగు చూడనటువంటి కారణమే ఇది. ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు మీరు మీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తే మా బాధ్యత మిమ్మల్ని నిలదీయాల్సిన అవసరం ఉండదు. అంతేగాని ఎవరో బ్యాచ్లు వస్తారు మాట్లాడతానంటే నిన్నైనా నిలదీస్తా. తప్పు చేస్తే నువ్వు దిగొచ్చారా ఏంటి? కేసులు పెడతానని బెదిరిస్తున్నారా ఏంటి? ఆ అమ్మాయిని బెదిరించారు, మమ్మల్ని బెదిరిస్తున్నారా? ఎవడో రాజకీయం చేయలా, మీ బాధ్యతను గుర్తు చేశాం. గుర్తుంచుకోండి ప్రజలారా, ఇది అర్థం చేసుకోండి. దీనిలో పూర్తి స్థాయి వెనక రాజకీయం జరుగుతుంది. పూర్తి స్థాయి తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్ అయింది. వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయిని వాడు రక్షించడానికే చూస్తున్నారు. ఇది యాక్సిడెంట్ మాత్రం కాదు, మర్డర్ అనేటువంటిది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. దీన్ని మసిపూడి మాయేడుకాయ చేసేటువంటి విధంగా ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ మర్డర్ చేయడం అనేటువంటిది జరిగింది. అతి క్రూరత్వంగా ఒక కారుతోటి గుద్దేసి, ఆ గుద్దేసినటువంటి సత్యం లేదో అనేది సత్యం దాకా చంపారు దాంట్లో. ఇది చాలా క్రూరం. మనం ఎప్పుడు చూసి సభ్య సమాజంలో ఇటువంటి సంఘటనలో ఇటువంటి ఒక ఆస్తుల కోసం లేకపోతే ఇంకో కోసం గొడవలు జరిగినంటే వేరు. ఇప్పుడు దాకా ఈ విషయాన్ని బయటకు తీసుకురావట్లేదు. ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయాలు మాకు చూస్తే చాలా బాధ కలిగింది. ఇది మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడానికి రాలేదు. ఒక వారం రోజులు 4-5 రోజుల క్రితమే ఇక్కడికి రావాలనేటువంటిది అనుకున్నాం. కానీ మనం వెళ్ళి వాళ్ళకి జరిగేటువంటి సహాయాన్నో లేకపోతే వాళ్ళకి జరిగేటువంటి మేలునో మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం. మళ్ళీ దీన్ని లేనిపోయినటువంటి రాజకీయం అనేటువంటి పులుంతారు దీనికి ఎందుకు లేనటువంటిది ఈ రోజు వరకు ఊరుకున్నాం. కానీ నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు చెప్పారు. అది యాక్సిడెంట్ అనేటువంటిది ఆయన మాట్లాడినటువంటి వాట్సాప్ లో ఆయన స్టేట్మెంట్ కూడా చూశాను. యాక్సిడెంట్ అనేటువంటి చెప్పారు. తర్వాత వచ్చినటువంటి దాంట్లో చాలా క్రూరంగా చేశారనేటువంటిది కూడా చెప్పాడు ఆయన. అది విన్నాం. కానీ ఆ అమ్మాయికి ఏదో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. మేము ఇక్కడ కోరేది పెద్ద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతి సిగ్గుపడేటువంటి విధంగా జరిగినటువంటి ఈ దుర్ఘటన. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరిగితే చాలా మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకులు, కాపు జేఏసీలు, లేకపోతే జనసేన అభిమానులు, అనేక మంది కాపు అభిమానులు అందరూ కూడా ఇక్కడికి రావటం, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి మీకు బాసటగా ఉంటామేమనేటువంటిది చెప్పడం జరిగింది. కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా పలకరిస్తాం.
శాశ్వతంగా అంగవైకల్యమైనటువంటి పరిస్థితులు అంటున్నారు. అది చూడాలి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు అమ్మాయిలు ఆడపిల్లలు వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు హృదయం నుంచి కూడా కదిలించి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళని ఆదుకోవడం కోసం దేహి అనేటువంటి పరిస్థితుల్లో ఈ కులం లేదు. ఒకప్పుడు ఉంటే ఉన్నదేమో కానీ ఈ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో చైతన్యం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి అయితే కులానికి లేదు. తప్పనిసరిగా కుటుంబాన్ని అన్ని విధాలుగానే మేము ఆదుకుంటాం. కానీ జరిగినటువంటి దుర్మార్గానికి మాత్రం న్యాయం జరిగేటువంటి విధంగా మాత్రం ఉండాలి. ఏదో కేసు పెట్టాము, కేసు రిజిస్టర్ చేసాము, వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు అనేటువంటి చెప్తున్నారు. ఆ కేసు అనేటువంటిది యాక్సిడెంట్ కేసు కాదు, మర్డర్. దీనికి కాజ్ ఆఫ్ మర్డర్ చేయడానికి గల కారణం వాళ్ళ భార్యని చెరబట్టాలి. ఒక దుర్మార్గమైనటువంటి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, వీళ్ళ బలహీనతను దృష్టిలో పెట్టుకుని 2 సంవత్సరాలుగా భయంకరంగా టార్చర్ పెట్టాడు ఆ అమ్మాయిని. ఈ సంఘటనకు ప్రధాన కారణమైతే దీనికి బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి పైన ఈ కుటుంబానికి సుమారు గత 3 నెలల కాలం నుండి వేధింపులు ఉన్నప్పటికీ కూడా గుండ్లూరు పోలీస్ స్టేషన్లో అనేక రకాలుగా వీళ్ళు వినతలు ఇచ్చినప్పటికీ కూడా పలానా నాయకుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని వేధిస్తున్నాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తం పోలీస్ వ్యవస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అదేమంటే అధికార పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి పైన ఎలాంటి నేరం చేసినా, హత్యలు చేసినా, దోపిడీ చేసినా చర్యలు తీసుకోకూడదు అనే ఒక స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుండి పోలీస్ వ్యవస్థకు ఉంది. కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఏం చేసినా చెల్లుతోంది, ఎలాంటి దోపిడీ చేసినా చెల్లుతోంది, హత్యలు చేసినా చెల్లుతోంది. పోలీసులు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి వచ్చారంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలుసు అనేది, చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన విధానం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. సంఘటనకు ముందు నిజంగా పోలీసులు చర్యలు తీసుకొని ఎవరైతే ఈ సంఘటనకు కారణమైన నిందితుడున్నాడో అతని పైన చర్యలు తీసుకొనింటే ఈరోజు ఇంత దూరం వచ్చిండేది కాదు, ఈరోజు ఆ కుటుంబము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండిండేది కాదు. అదేవిధంగా సంఘటన జరిగిన తర్వాత పోలీసులు అధికార పార్టీ యొక్క నాయకుల యొక్క ఒత్తిడికి లొంగి దీనిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం దగ్గర నుండి ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారనేది స్పష్టంగా కనబడుతోంది. సంఘటన జరిగిన వెంటనే ఆ సంఘటనా స్థలంలో ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు తప్ప అక్కడున్న మిగిలిన వస్తువులు కానీ, అదేవిధంగా ఎవరైతే హతుడున్నారో, హత్యకు గురైన వ్యక్తి ఉన్నాడో అతనికి సంబంధించిన చెప్పులు కానీ మిగిలిన వస్తువులు ఏ ఒక్కటి పంచనామా సరైన పద్ధతిలో నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారు. ఇది కూడా అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడితోనే జరిగింది. అదేవిధంగా పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లో ఇది హత్య లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా అని ఒక రకంగా ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. స్పష్టంగా కనబడుతోంది గతంలో బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే హత్య గావించబడ్డాడో అతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ యొక్క సీసీటీవీ గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత సంఘటన జరిగిన 15 రోజులైనా కానీ ఇప్పటి వరకు కనీసము బాధిత కుటుంబానికి ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. కేవలం ఒక అర్ధగంట ముందు వాట్సాప్ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు చూస్తుంటే ప్రభుత్వము దీనిపైన పూర్తిగా ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది తప్ప ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పే ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం లేదు. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము హత్యలు చేసినా ఇంకొక అరాచకాలు చేసినా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మేము వేధిస్తాము, మేము అరాచకాలు చేస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పరిపాలన కొనసాగిస్తోంది. ఈరోజు ఎవరైతే ఈ సంఘటన ద్వారా కోమా స్థాయికి వెళ్ళి కోమా నుండి బయట వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళ నుండి ఇప్పటి వరకు కనీసం పోలీసులు స్టేట్మెంట్ తీసుకోలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిజంగా పోలీసు వ్యవస్థ
ఈ సంఘటన పైన ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో, దీని వెనుక ఎవరి ఒత్తిడి ఉందో, అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి పోలీసు వ్యవస్థ పైన ఏ విధంగా పనిచేస్తుందో మనం చూస్తున్నాము.